త్రిపురా రహస్య జ్ఞానకండ సారము బాలప్రియ వ్యాఖ్యాన సహితము 6వ అధ్యాయము శ్రద్ధ ప్రశంస. ప్రియురాలి మాటలను విని హేమాచూడు విస్మితుడై నవ్వుతూ ఇలా అన్నాడు. నీవు చెప్పినదంతా గగన కుసుమం వలె నిరాధారంగా తోస్తున్నది. నీవు అప్సరసకు జన్మించి వనములో మహర్షి తేజ పెంచబడ్డావు కదా. నీవు ఇప్పుడేమో యవ్వన దశలో అడుగిడుతున్నావు. నీకు తారుణ్యం ఇంకా పూర్తిగా రాలేదు. అటువంటి నీవు 1000 సంవత్సరములుగా ఉన్నట్లు చెబుతున్నావు. దయ్యం పట్టిన దాని మాటల వలె అసందర్భంగా ఉన్న నీ వచనముల వలన యథార్థంగా ఏమి తెలుసుకుంటాను చెప్పుము. నీ చెలికత్తె ఆమె కొడుకు ఎక్కడ ఉన్నారు? ఆ పురములు ఎక్కడ ఉన్నాయి? అది అలా ఉంచు. నాకు మా అమ్మ ఏ సఖిని ఇవ్వలేదే. మా తండ్రి గారికి మా అమ్మ తప్ప ఇంక ఎవ్వరూ భార్యలు లేరే అని నీవు చెప్పినదంతా విదూషకుని ప్రసంగం వలె ఉంది. గొడ్రాలి కొడుకు రథం యొక్క నీడను ఎక్కి మనుష్యుల కొమ్ములతో ఆకాశంలోని అరణ్యంలో పుట్టబోయే రాజును చంపి ఎండమావుల నీళ్లల్లో స్నానం చేసి కలలోని కామినులతో క్రీడిస్తున్నాడు అని చెప్పడం ఎటువంటిదో నీ ప్రసంగం అలా ఉంది. అప్పుడు హేమలేఖ ఇలా అంది. నాత, నీకు నేను చెప్పింది అర్థం లేనిది ఎలా అవుతుంది? మా వంటి వారి మాట నిరాధారం కానేరదు. అసత్యం తపస్సును నశింపచేస్తుంది. సత్యశీలులలో అసత్యం ఎలా ఉండును? విషయం తెలుసుకోవాలని అనుకునే వారికి అసత్యం చెప్పేవాడు ఏ లోకంలో కూడా సుఖపడలేడు. మరి ప్రియుడవైన నీకు నేను అసత్యం ఎందుకు చెబుతాను? నేను చెప్పేది అసత్యమే అనుకొనుము. దానిని నువ్వు మంచి బుద్ధితో విమర్శించవచ్చు కదా. లోకంలో వ్యవహార కుశలుడు ప్రతి విషయంను ఏదో ఒక అంశమునందు పరీక్షించి ఆ విషయం సరిగ్గా ఉందో లేదో తెలుసుకుంటున్నాడు. నీకు ఈ విషయంలో నిదర్శనం చూపుతాను, చూడుము. నేను నీకు పూర్వం చెప్పినదంతా సుఖ సాధనమే అయినది కదా. ఇప్పుడు చెప్పేది మాత్రం సుఖ సాధనం ఎందుకు కాదు? వెనుకటి నా వాక్కులు నిదర్శనం వలె ఇది కూడా సత్యమే అని గ్రహించుము. నేను చెబుతున్న దానిని నిర్మలమైన బుద్ధితో గ్రహించుము. ఆప్తుల యొక్క వచనమునందు నమ్మకం లేకపోవుటయే సాధువులకు శత్రువు. ప్రేమగల తల్లి బిడ్డను పెద్ద భయముల నుండి ఎలా రక్షించును, అలాగే శ్రద్ధ కూడా సాధకుని సర్వ విధములా రక్షించును. ఆప్తావాక్యముల యందు శ్రద్ధ లేని మూడుని సంపద, యశస్సు, సుఖము త్యజించునవి. శ్రద్ధ లేనివాడు సర్వ విధముల హీనుడు అగును. జగత్తుకు శ్రద్ధ దాది వంటిది. సర్వులకు శ్రద్ధయే జీవనం. తల్లి యందు శ్రద్ధ లేకపోతే బాలుడు ఎలా బ్రతుకుతాడో చెప్పు. భార్య యందు శ్రద్ధ లేకపోతే యువకుడు ఎలా సుఖం పొందగలడు? బిడ్డల యందు నమ్మకం లేని వృద్ధుడు చక్కగా ఎలా ఉండగలడు? పంట వచ్చుననే నమ్మకం లేకపోతే కృషివలుడు భూమిని ఎలా సాగు చేయగలడు? శ్రద్ధయే లేకపోతే ఎక్కడైనా ఎవరికైనా ధనమును సంపాదించుటకు గాని దానం చేయుటకు గాని పూనిక ఎలా కలుగును? శ్రద్ధ లోపిస్తే లోపముల యొక్క స్థితియే తలక్రిందులు అగును. కేవలం నమ్మకం వలనే లోక వ్యవహారం జరుగుటలేదు. దున్నినప్పుడు భూమి పండుట, దున్ననప్పుడు పండకుండుట అనేవి అనుభవం చేత గ్రహించి కృషివలుడు సాగు చేస్తున్నాడు. ఒకరి మాటలను అతడు ఎందుకు నమ్మాలి అని నీవు అంటే వినుము. ఒకడు 1 సంవత్సరం భూమిని దున్నాడు, పంట వచ్చింది. అలాగే మరల పంట వచ్చును అనే నమ్మకం వలనే కదా వాడు 2వ సంవత్సరం దున్నుతున్నాడు. కావున అనుభవంతో పాటు నమ్మకం కూడా ఆవశ్యకమే. శ్రద్ధ లేకపోతే లోకమే నశించును. కాబట్టి దృఢమైన శ్రద్ధతో శ్రేష్టమైన సుఖమును పొందును. చిన్నవారి మాటలను ఎందుకు నమ్మాలి అని తలంచుకుము. చిన్నవారి మాటలను నమ్మక్కర్లేదు అనేది కూడా ఒక నమ్మకమే కదా. నమ్మకం లేకుంటే ఏ పని అయినా ఎలా చేయగలవు? అప్పుడు హేమాచూడు ఇలా అన్నాడు. శ్రేయస్సును కోరువాడు సత్పురుషుల యందే శ్రద్ధ కలిగి ఉండాలి గాని అన్యుల యందు ఉండరాదు.
గాలమునకు తగిలించిన ఎరను చూసి ఆహారమే అని నమ్ముతున్న చేపలు ఎలా నశిస్తున్నాయో అలాగే మానవులు కూడా విచారించకుండా నమ్మితే వినాశం చెందుతారు. కావుననే చక్కగా విచారించి మంచివాడే అని నిశ్చయించుకున్న వానినే నమ్మాలి, లేకపోతే నమ్మరాదు. కావున ఏ పని చేయుటకైనా విచారణ ముఖ్యం కానీ నమ్మకం కాదు. కాబట్టి నమ్మకం లేకపోతే ఏ పనైనా ఎలా చేయగలవు అనే నీ ప్రశ్న ఎలా కుదురును? హేమలేఖ ఇలా వివరించింది. ఎలా కుదురునో చెబుతాను వినుము. ఒకడు సత్పురుషుడో కాదో ఎలా నిశ్చయిస్తావు? శాస్త్రమును అనుసరించి సత్పురుషుల లక్షణములను బట్టి నిశ్చయించవచ్చును. అంటే అప్పుడు శాస్త్రమునైనా నీవు నమ్మక తప్పదు. కావున విశ్వాసం వలనే లోకమంతా ప్రవర్తిస్తున్నది. అంతులేని తర్కం చేత గాని అసలు తర్కమే లేకుండా వలన గాని ఎవడూ ఎక్కడా శ్రేయస్సును పొందలేడు. తర్కమే లేని వానికి ఒకప్పటికి శ్రేయస్సు కలుగునేమో గాని అంతులేని తర్కం చేత మాత్రం ఎవ్వడూ శ్రేయస్సును పొందలేడు. పూర్వం సహ్యగిరియందు గోదావరి తీరంలో బుద్ధిశాలి అయిన కౌశికుడు అనే విప్రుడు ఉన్నాడు. ఆయనకు వందల కొలది శిష్యులు ఉన్నారు. వారు ఒకసారి గురువు లేనప్పుడు తమ బుద్ధిని అనుసరించి లోకస్థితిని నిర్ణయించుకొనదలచి ఒకరితో ఒకరు చర్చించుకుంటున్నారు. అప్పుడు శుంగుడు అనే శుష్క తార్కికుడు వారి వద్దకు వచ్చి వారందరినీ ఆక్షేపించి ఇలా బోధించాడు. మీరందరూ నా మాట వినండి. సత్యం అనేది ఎక్కడా సిద్ధించదు. ప్రమాణం చేత గ్రహింపబడినది కదా సత్యం అని చెప్పబడును. ప్రమాణం దోషయుక్తమైతే సత్యం నిరూపితం కాదు. కాబట్టి మొదట ప్రమాణం సరైనది అగునా కాదా అని నిశ్చయించాలి. అందుకు మరొక ప్రమాణం ఆవశ్యకం. దాని యొక్క ప్రామాణ్యమును నిశ్చయించుటకు వేరొక ప్రమాణం కావాలి. ఇలా దీనికి అంతం లేదు. అందువలన సరైన ప్రమాణం సిద్ధించదు. ప్రమాణం లేకుండా సత్యం సిద్ధించదు. కావున ప్రమాణం, దాని వలన కలుగు జ్ఞానం, ఆ జ్ఞానంను పొందిన వ్యక్తి, వీటిలో ఏదీ సిద్ధించదు. కావున ఈ వ్యవహారమంతా శూన్యంపై ఆధారపడి ఉంది. అందువలన శూన్యం తప్ప ఈ లోకంలో సత్యమేదీ లేదు. ఈ మాటలను నమ్మి వారిలో కొందరు జడులు అయ్యారు. తక్కిన వారు గురువు దగ్గరకు వెళ్ళి విచారించి సరైన సమాధానాలు పొంది కృతార్థులైరి. కాబట్టి శుష్కమైన తర్కంను అవలంబించరాదు. ఎల్లప్పుడూ శాస్త్రానుకూలమైన తర్కమునే ఆశ్రయించి శ్రేయస్సును పొందాలి. హేమలేఖ ఇలా మిక్కిలి ధైర్యంతో పలకగా హేమాచూడు చాలా ఆశ్చర్యపడి ఇలా అన్నాడు. ఓహో, నీకు ఇంత పాండిత్యం ఉందని నాకు ఇంతవరకు తెలియదు. నీవు ధన్యురాలవు. నీ వలన నేను కూడా ధన్యుడను అయ్యాను. శ్రద్ధ వలన సకల శ్రేయస్సులు కలుగునని చెబుతున్నావు. దేని యందు శ్రద్ధ ఉంచాలి, దేని యందు ఉంచరాదు? పరస్పర విరుద్ధములుగా శాస్త్రములు అనంతంగా ఉన్నవి. ఆచార్యుల మతములు, వ్యాఖ్యాతల అభిప్రాయాలు భిన్న భిన్నములుగా ఉన్నవి. మన సొంత బుద్ధి కేవల తర్కంతో దేనిని నిశ్చయించలేము కదా. ఇక గ్రహించదగింది ఏది, గ్రహించరానిది ఏది? ఎవనికి ఏది ఇష్టమగునో దానిని వాడు ఇదే నిశ్చితం అని చెప్పును. అలాగే తనకు ఇష్టం కాని దానిని హాని కలిగించును అని చెప్పును. ఈ పరిస్థితిలో ఎవడైనా ఏమి నిశ్చయింపగలడు? శూన్యంను నిశ్చయించి చెప్పిన శుంగుడు సత్యంను నిరాకరించుట సహజమే కదా. అతడు కూడా తర్కశాస్త్రములను అనుసరించే చెబుతుండగా అతని వాదం ఎందుకు విశ్వసించరాదు? దీనిని చక్కగా వివరించుము. జ్ఞానఖండంలోని హేమాచూడోపాఖ్యానంలోని శ్రద్ధ ప్రశంస అనే 6వ అధ్యాయము. 7వ అధ్యాయం ఈశ్వర నిరూపణము. హేమలేఖ భర్తతో ఇలా వివరించింది. నీవు అడిగిన దానికి సమాధానం చెబుతాను. స్థిరచిత్తుడవై ఆదరంతో వినుము. మనస్సు కోతి వంటిది. దాని వలనే పామరులు గొప్ప అనర్థంను పొందుతున్నారు. మనస్సు నిశ్చలమైనప్పుడు నిద్రలో సుఖం కలుగుచుండుట, చంచలమైనప్పుడు అదే సర్వ దుఃఖములకు మూల కారణమగుట తెలిసిందే. కావున స్థిర చిత్తంతో వినుము. అనాధారంతో వింటే అది వినని దానితో సమానమే అగును. అది బొమ్మలోని చెట్టు వలె ఫలమును ఒసంగజాలదు. వినాశకరమైన శుష్క తర్కమును వదిలి శాస్త్రానుకాలమైన తర్కమును ఆశ్రయించిన వాడు సత్వరంగా ఫలమును పొందును. కావున శాస్త్రానుకూలమైన తర్కంతో శ్రద్ధతో నీకు ఏది శ్రేయస్సో నిశ్చయించుకొని దాని కొరకు ప్రయత్నింపుము. సర్వమును శూన్యంగా భావించిన శుంగుని అనుచరుల వలె పురుషాకారమును వీడవకము.
పౌరుషంతో ప్రయత్నించకపోతే ఫలం ఎలా కలుగును? ప్రయత్నం వలననే కదా అందరూ తమకు అభీష్టములైన వాటిని పొందుతున్నారు. అంతులేని తర్కంతో, అశ్రద్ధతో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరైనా కొంచెం ఫలమునైనా పొందారేమో విమర్శించి చెప్పు. ఎక్కడో ఒక చోట అనుకున్నట్లుగా ఫలం లభించలేదని దేనిని నమ్మని వాడు దైవహతుడు అని ఎరుగుము. వాడు తనకు తానే శత్రువు అగును. కావున శ్రద్ధతో, సరైన తర్కంతో ప్రయత్నించి శ్రేయస్సుకు ముఖ్యతమైన సాధనమును అవలంబించాలి. విచిత్రములుగా ఉన్న వివిధ సాధనములలో ఏది నీకు అన్ని విధాలా సులభ సాధ్యమో అదే నీకు ముఖ్యతమము. దానిని పెద్దల అనుభవంతో విచారించి నిశ్చయించి వెంటనే ఆరంభించుము. ఆ పద్ధతినంతా చెబుతాను, సావధానుడవై వినుము. దేనిని పొందిన తర్వాత మరల శోకం కలగదో అదే శ్రేయస్సు. సూక్ష్మ దృష్టితో చూస్తే సర్వత్రా శోకమే కనిపించును. ఏది శోకంతో కూడి ఉండును అది శ్రేయస్సు కానే కాదు. భార్యాపుత్రులు, రాజ్యం మొదలైనవి అంతా అస్థిరం. అవి కాలం అనే సర్పం చేత మింగబడును. ఈ విషయంలో అన్నింటి యందు శోకమునకు చాలా శక్తివంతమైన బీజం ఉంది. ఇటువంటివి పరమ శ్రేయస్సుకు సాధనములు ఎలాగును? ఈ ధనం మొదలైన విషయములు గ్రహింపదగినవే అనే మోహం వలన కలుగుచున్నది. జగత్కర్త అయిన మహేశ్వరుని వలన అందరూ మోహంను పొందుతున్నారు. కొంచెం విద్య కలిగిన గారడివాణి వలననే అనేకులు మోహితులు అవుతుండగా జగత్కర్త అయిన మహేశ్వరుని మహామాయ నుండి ఎవడు తప్పించుకోగలడు? గారడిలోని మాయను ఎరిగినవాడు దాని నుండి తప్పించుకోగలుగుతున్నాడు. అలాగే మహేశ్వరుని మాయను తెలిసినవాడు దాని నుండి తప్పించుకొని శాశ్వతమైన సుఖమును పొందుతున్నాడు. కానీ ఈశ్వరుని అనుగ్రహమును పొందినవాడే ఆ మహామాయను గుర్తించి దాని నుండి తప్పించుకోగలడు. కావున సర్వ విధముల మహేశ్వరుని శరణు పొందినవాడు ఆయన వలన ఆత్మవిద్యను పొంది మాయామోహం నుండి తప్పించుకోగలడు. శ్రేయస్సుకు సాధనములైన యోగములు అనేకం కలవు. అవేవీ మహేశ్వరుని అనుగ్రహం లేకుండా ఫలించవు. కావున మొదట విశ్వకారణుడైన మహేశ్వరుణ్ణి ఆరాధించాలి. అనంతరం మోహమును నశింపచేయు ఏ యోగమునైనా సాధించవచ్చును. ఈ జగత్తు ప్రత్యక్షంగా కనిపిస్తున్నది. వస్త్రం, గృహం మొదలగు ప్రతి పదార్థం ఒకానొక కర్త చేత సృష్టింపబడుతున్నది. అలాగే ఈ జగత్తు ఈశ్వరునిచే సృష్టింపబడుతున్నది. ఇది తర్కం చేతనే గాక అనేక శాస్త్రముల చేత కూడా నిరూపించబడింది. ఈ లోకమునకు కర్త ఎవడూ లేడు, సృష్టి తన స్వభావం చేతనే జరుగుతున్నది అని చెప్పే ఆగమము ఒకటి కలదు. కానీ అది తర్కయుక్తములైన అనేక ఆగమముల చేత ఖండింపబడింది. ప్రత్యక్షంను ఒక్కదాన్నే ప్రమాణంగా గ్రహించి దేహం నశించగానే ఆత్మ కూడా నశించునని చెబుతున్న ఆ ఆగమం యథార్థంగా ఆగమమే కాదు. కావుననే దానిని వివేకం గల మహాత్ములు ఎవ్వరూ అంగీకరించలేదు. శుష్క తర్కంపై ఆధారపడిన ఈ శాస్త్రంను గ్రహించరాదు. ఈ జగత్తు సనాతనమైనదని, దీనికి అచేతనమైన ప్రకృతియే కారణమని కొందరు చెబుతున్నారు. ఈ మతం కూడా అసమంజసమే. క్రియలన్నీ బుద్ధిపూర్వకంగానే జరుగుతున్నాయి. బుద్ధిరహితమైన క్రియ కనిపించుటలేదు. బుద్ధి గలవాడే క్రియను చేస్తున్నాడని శాస్త్రం వలనే కాకుండా ప్రత్యక్షంగా కూడా కనిపిస్తున్నది. కావున బుద్ధిశాలి అయిన కర్తయే ఈ జగత్తును సృష్టిస్తున్నాడని నిరూపితమగుచున్నది. కానీ ఈ జగత్తు సాధారణ పదార్థం వలెగాక ఊహకు అందని రూపంతో అనంతమైన శక్తితో విలసిల్లుచున్నది. కావున ఇటువంటి జగత్తు యొక్క కర్త కూడా లోకంలోని పదార్థముల యొక్క కర్తల కన్నా విలక్షణంగా మితిలేని సామర్థ్యం కలవాడై ఉన్నాడు. అటువంటి జగత్కర్త అయిన ఈశ్వరుడే తనను వారిని సముద్ధరింపగలడు. కావున ఆయననే ఎల్లప్పుడూ సకల విధములుగా శరణు పొందుము. లోకంలో కొంచెం ప్రాభావం గలవాడు కూడా తనను నిష్కపటంగా ఆశ్రయించిన వాని పట్ల ప్రసన్నుడై వాడి అభిష్టములను తీరుస్తున్నాడు. అటువంటప్పుడు లోకేశ్వరుడు, భక్తవత్సలుడు అయిన దేవుని చక్కగా ఆరాధిస్తే ఆయన వలన మనం పొందలేనిది ఏముండును?
లోకంలో ప్రభువులు నిలకడలేనివారుగా, నిర్దయులుగా, కృతజ్ఞులుగా ఉంటారు. అందుచేత వారి వలన కలిగే ఫలం కూడా అస్థిరంగానే ఉండును. మరి పరమేశ్వరుడు అయితే దయాసముద్రుడు, కృతజ్ఞుడు, చక్కని వ్యవస్థ కలవాడు. అలా కాకపోతే ఆయన ఎటువంటి నిందను పొందకుండా అనాది అయిన ఈ జగత్తును ఇంత చక్కని ఏర్పాటుతో ఎలా నడపగలుగుతున్నాడు? వ్యవస్థ లేని రాజ్యం నశించుట మనం చూస్తూనే ఉన్నాం. కావుననే ఆయన దయాసముద్రుడు అని, చక్కని వ్యవస్థ గలవాడని ప్రశంసింపబడుతున్నాడు. వెంటనే నీవు ఆయనను శరణు పొందుము. ఆయన మాత్రమే నీకు శ్రేయస్సును కలిగించు సాధనమును నిర్దేశింపగలడు. దేని వలన శ్రేయస్సు కలుగును అని సాధనమును గురించి నీవు ఇప్పుడు ఆలోచింపవద్దు. రోగం పోవాలని కొందరు, సంపదలు కావాలని కొందరు అనేక విధములుగా ఈశ్వరుణ్ణి ఉపాసిస్తున్నారు. ఎవడో ఒకానొకడు ఎటువంటి కోరికలు లేకుండా ఆయనను ఉపాసించును. అదే సత్యమైన ఉపాసన. ఆర్తితో ఆరాధించినప్పుడు భక్తి అందలి తారతమ్యాన్ని బట్టి ఈశ్వరుడు ఒకనికి దయతో రోగములను తొలగించును, మరొకనికి ఉపేక్షించవచ్చును. అలాగే సంపదలు కోరువానికి లభించు ఫలమును మితంగా అనేక విధములుగా ఉండును. ఒకానొకడు తమను నిర్హేతుకంగా సేవిస్తుంటే లోకంలో ప్రభువులు ఆ విషయంను కొంతకాలంనకు గ్రహించి వానికి ఆధీనులు అవుతున్నారు. ప్రభువులు అజ్ఞులు కావున సేవకుని యందలి నిష్కామత్వమును గ్రహించుటకు వారికి చాలా కాలం పట్టును. కానీ సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు భక్తుని యొక్క నిష్కామత్వంను వెంటనే గ్రహించి సత్వరంగా ఫలమును ఒసంగును. ఆర్తునకు ధనాదులను కోరువానికి ఈశ్వరుడు జగత్తు యొక్క వ్యవస్థను అనుసరించి వారి యొక్క కర్మ పరిపాకమును పొందినప్పుడే ఫలమును ఒసంగును. నీవు తప్ప నాకు శరణం లేదు అని శరణాగతి చేసిన భక్తుని విషయంలో భగవంతుడు వాని యోగక్షేమములను వహిస్తూ వాని కర్మ పరిపాకమును పొందినా పొందకున్నా జగత్తులోని వ్యవస్థ యొక్క నియమములను కూడా అతిక్రమించి వానికి సత్వరంగా శ్రేయస్సు యొక్క సాధనమును కలిగిస్తున్నాడు. ఇదే ఆయన యొక్క మహాప్రభుత్వం, ఎదురులేని స్వాతంత్రం. ప్రారబ్ధం కానీ జగత్తు యొక్క నియతి కానీ మహేశ్వరుని ఎదుట నిలవలేవు. మార్కండేయుని విషయంలో మహేశ్వరుడు ప్రారబ్ధంను నియతిని అతిక్రమించి దీర్ఘాయువును వసుంగటే అందరికీ తెలిసిందే. ప్రారబ్ధం నియతి సాధారణంగా దాటరానివే. అసమర్థులైన వారు ప్రారబ్ధంను అతిక్రమించలేరు. కానీ సమర్థులైన యోగులు ప్రాణాయామం చేత దాన్ని జయిస్తున్నారు. యోగులు ప్రారబ్ధంను జయించగలరు అనుట కూడా నియతిలో ఒక భాగమే. ప్రారబ్ధం అనగా ఫలమును ఇచ్చుటకు ప్రారంభించిన మన కర్మయే. నియతి అనగా ఈశ్వరుని యొక్క సత్య సంకల్ప రూపమైన శక్తి. అందువలననే అది దాటరానిది. కావున నియతి ప్రారబ్ధంను త్రోసివేయగలదు. అటువంటి నియతి కూడా సంపూర్ణంగా పరమేశ్వరుని శరణుజొచ్చిన భక్తుని యందు కుంటుపడును. అటువంటి భక్తుల యందు అది అలా కుంఠితమగుచుండుట కూడా దాని స్వభావమే. కావున కుతర్కమును వదలి నిష్కామంగా పరమేశ్వరుణ్ణి శరణు పొందుము. ఇదే క్షేమం అనే సౌదమునకు మొదటి సోపానం. దీనిని వదిలితే తక్కిన సాధనలు ఏవీ ఫలించవు. అప్పుడు ఏమాచురుడు చాలా సంతోషంతో ఇలా అన్నాడు: ఎవని శక్తి చేత ఈ జగత్తు నియమింపబడుచున్నదో అటువంటి సర్వకర్త స్వతంత్రుడైన మహేశ్వరుడు ఎవరో చెప్పుము. విష్ణువు, శివుడు, గణపతి, సూర్యుడు, నృసింహుడు, బుద్ధుడు, సుగతుడు, అర్హతుడు, వాసుదేవుడు, ప్రాణం, సోముడు, పావకుడు, కర్మ, ప్రధానము, అణువులు మొదలగు అనేకులు అనేక విధాలుగా పరమేశ్వరుణ్ణి నిరూపిస్తున్నారు. ఈ దేవతలలో ఎవరు మహేశ్వరుడు అని మనం ఆరాధించాలి. భగవంతుడైన వ్యాఘ్రపాదుని వాత్సల్యమునకు పాత్రురాలవైన నీకు తెలియనిదేమీ ఉండదు. ఆయన అనుగ్రహం వల్లనే కదా శ్రీవి అయిన నీకు ఇటువంటి జ్ఞానం చేత ప్రకాశిస్తున్నావు. అప్పుడు హేమలేఖ హర్షంతో ఇలా వివరించింది: నాదా, ఈశ్వర స్వరూప నిర్ణయమును చెబుతాను వినము. లోకములను సృష్టించి పాలించి లయం చేయువాడే ఈశ్వరుడు. ఆయనయే విష్ణువు, శివుడు, బ్రహ్మ.
ఆయనే సకల దేవతలు. ఆయన శివుడే విష్ణువు కాదు, విష్ణువే శివుడు కాదు అని ఈ విధంగా చెప్పుటకు వీలు లేదు. పంచముఖుడు త్రినేత్రుడు అయిన శివుడు జగత్కర్త అని చెబుతున్నారు. లోకంలో కుండలు మొదలగు వాణ్ణి చేయువాడు చేతనుడుగా శరీరం గలవాడు వాడుగా ఉన్నాడు. అచేతనుడు శరీరం లేనివాడు ఎక్కడ కర్తగా కనిపించుటలేదు. కావున ముఖ్య కర్తృత్వం చేతనకే సంభవించును. స్వప్నంలో యందు జీవుడు స్థూల శరీరంను వదిలి చైతన్యమయమైన దేహంతో వివిధ పదార్థాలను సృష్టిస్తున్నాడు. కావున చేతనుడైన జీవునకు శరీరం ఉపకరణం మాత్రమే. జీవులు అపూర్ణులు, అస్వతంత్రులు కావున వారికి ఉపకరణములు ఆవశ్యమగుచున్నవి. మరి పరమేశ్వరుడు పూర్ణుడు, స్వతంత్రుడు. అందువలన ఆయన ఏ సాధనంను అపేక్షించకుండా సర్వంను సృష్టిస్తున్నాడు. కావున ఆయనకు శరీరం లేదు. ఆయనకు శరీరం ఉందంటే లోకంలోని కార్యకర్తలకు వలె ఆయనకు కూడా కుండను చేయుటకు మట్టి వలె జగత్తును సృష్టించుటకు ఒక పదార్థం కావలసి ఉండును. ఆయన ఆ విధంగా దేశం, కాలం మొదలగు వానిని అవలంబించి సృష్టించి చేయువాడైతే ఆయన కూడా జీవుడే అగును. ఆయన సృష్టి చేయుటకు ఆ సాధనములు అవలంబిస్తున్నాడంటే అవి సృష్టికి పూర్వమే సిద్ధమై ఉన్నవన్నమాట. అనగా వాటిని ఆయన సృష్టించలేదని చెప్పాలి. అలా అయితే ఆయన సర్వమునకు కర్త అని చెప్పుటకు కుదరదు. కావున దేహం, దేశం, కాలం మొదలైన సాధనములు ఏమీ లేకుండానే ఈశ్వరుడు సృష్టించును. కావున ఆయనకు స్థూలమైన శరీరం లేదు. స్థూలమైన బుద్ధి గలవారు పరమేశ్వరుని యొక్క అశరీరిత్వంను గ్రహించలేరు. అందువలన భక్తులు తనను ఏ లోకంలో ఏ రూపం గలవానిగా ధ్యానిస్తున్నారో వారికి ఆయన ఆ రూపంను ధరించి ప్రత్యక్షమగును. కావున ఆయన చైతన్య మాత్రుడు. ఆయన ధరించు దేహం కూడా చైతన్య మాత్రమే. ఆ చైతన్య రూపిణియే త్రిపురా మహేశ్వరి. ఆమెయందే జగత్తు అంతా వివిధ భేదములతో భాసిస్తున్నది. చరాత్మకమైన ఈ జగత్తు అంతా ఆమెయందు అద్దములోని నగరం వలె కనిపిస్తున్నది. ఈ జగత్తులో ఆమె కన్నా అన్యంగా ఏదీ లేదు, అంతా ఆమెయే. అందువలన జగత్తులో ఉత్తమం, అధమం అనే భావనకు అవకాశం లేదు. శివుడు, విష్ణువు మొదలగు మూర్తులలో ఉన్న చైతన్య శక్తి ఆమెయే. కావున ఆ దేవతల యందు ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అని భావించరాదు. మరి ఆయా శాస్త్రములలో ఆయా దేవతలకు సర్వశ్రేష్టత్వం చెప్పబడిన ఆ రూపములన్నీ ఆమె యందు కల్పితములే. కావున అవి ముఖ్యములు కావు. ప్రాజ్ఞుడు నిరాకారమైన చైతన్యమునే ఉపాసించాలి. అందుకు సామర్థ్యం లేనివాడు తనకు ఏ దేవత రూపమునందు బుద్ధి లగ్నమగునో ఆ రూపమునే ధ్యానిస్తూ ఫలమును కోరకుండా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే శ్రేష్టమైన శ్రేయస్సును పొందును. ఈశ్వర ఆరాధనం చేయకుండా కోటి జన్మలు ఎత్తిన సుగతి కలగదు. ఇది జ్ఞానఖండంలోని హేమాచూడోపాఖ్యానంలోని ఈశ్వర నిరూపణము అనే 7వ అధ్యాయము.